ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ విమానం పైకి వెళ్ళిందాక కిందకు చూస్తుంటాం. కిందకు చూస్తున్నప్పుడు అప్పటి వరకు మనం వదిలొచ్చినటువంటి బిల్డింగ్స్, ఆ ఊరు, ఆ దేశాలు, అక్కడున్న బిల్డింగ్స్ అన్ని ఎలా కనపడుతుంది తెలుసా? చిన్న చిన్నగా కనపడతాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, 100 అంతస్తుల బిల్డింగులు కానీ 50 అంతస్తుల బిల్డింగులు కానీ ఎలా కనపడతాయి అంటే చిన్న చిన్న వాటికి కనపడతాయి. అలాగే క్రైస్తవుడు ఉన్నతమైన స్థానంలోనికి ఎగిరితే దేవుని మనసు అనగా దేవుని వైపు పైన ఉన్న వాటి మీద మనసు పెడితే నీ పెద్ద పెద్ద సమస్యలన్నీ నీకు ఎలా కనపడతాయి తెలుసా? చిన్న చిన్నవిగానే కనపడతాయి. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను చూడగానే నువ్వు భయపడవు. దాని గురించి ఏ విధమైనటువంటి ఆందోళన నీకు ఉండదు. ఈరోజు మనకు ఒక చిన్న సమస్య వస్తే చాలు, ఆ సమస్య మనకి ఎలా కనపడుతుంది? చాలా పెద్ద సమస్య కనపడుతుంది. ఇది నేను జయించలేను, దీనివల్ల నాకు సాధ్యం కాదు, నేను ఏం చేయలేదని కూలబడిపోతుంటాం, పతనమైపోతుంటాం, నిరాశ చెందుతుంటాం. అది దేవుని వాక్యం రాయబడుతుంది. నువ్వు పైకి ఎగరగలిగినట్లయితే, ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లయితే ఆ పెద్ద సమస్యలన్నీ నీకు చిన్నగా ఉంటాయి. దాన్ని తప్పనిసరిగా నువ్వు జయించేయి.